Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ఫుడ్ చాలా బాగుందట, నేను కూడా అవసరమైతే వెళ్ళి తింటాను అన్నాడట. అక్కడితో అయిపోలే ఆ స్టోరీ. అసలు స్టోరీ ఇప్పుడు బిగినైంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే, నిరుద్యోగులందరూ కూడా వాళ్ళ వినతి పత్రాలు పట్టుకొని వచ్చి ఆమె దగ్గరికి వచ్చి నించుని ఆమెను బిజినెస్ చేసుకొని ఎట్లా ఆమెను పట్టుకొని అడుగుతున్నారు, నీ దగ్గరికి సీఎం వస్తాడంట కదా, మా గురించి నువ్వు చెప్పు అని. మీకు అర్థమైందా? ఒకసారి ఆలోచించండి, మనిషి ఎలా అయిపోతున్నారో. అసలు ఏమన్నా సంబంధం ఉందా దానికి దీనికి? ఆయన తినడానికి వస్తాను అన్నాడండి, ఆయన చెప్పింది దేనికి? అవును, వదిలేమని. అవసరమైతే నేను కూడా తింటాను, ఆమెను ఇబ్బంది పెట్టద్దు అని ఒక మాట చెప్పితే, ఆ వస్తున్న పోరాటం లెవెల్ చూడండి. ఊహించుండం కదా ఎవరు కూడా. నిజంగా నీకు నిరుద్యోగం ఉంది, నువ్వు వినతి పత్రం పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలా? సీఎం ఆఫీస్కి వెళ్ళాలా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడికా? నేను ఏమంటున్నా అంటే, డైవర్షన్స్ అలా ఉంటాయి. దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నారన్నప్పుడు మన నీ దగ్గరికి చాలా వినతి పత్రికలు వస్తాయి, తెలుసా? హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఒక్క పూట భోజనం చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పితే ఇదంతా జరుగుతుంది. కానీ మన సబ్జెక్ట్ అది కాదు. ఇప్పుడు సబ్జెక్ట్లోకి రండి. సీఎం వాళ్ళ దగ్గరికి వస్తానని చెప్పాడు కదా, ఇరిగిపోయిన కుర్చీలు ఉన్నాయనుకోండి, ఉంచుకుంటుందా? ఏం చేస్తుంది? ఖచ్చితంగా. ఇంకా మాట చెప్పాలంటే, సీఎం వచ్చినప్పుడు అవసరమైనవన్నీ కొని పెడుతుంది. అలా ఈరోజు సీఎం మన ఇంటికి వస్తున్నాడు అనుకుందాం, మనకు ఫోన్ వచ్చింది నేను మీ ఇంటికి వస్తున్నానని. చెప్పండి, ఇల్లు ఎలా రెడీ చేస్తారు? శుభ్రం చేస్తారు, ఇంకా ఇంకా అలంకరించుకుంటాం, ఇంకా ఆయనకి ఏమేం కావాలో అన్నీ చేస్తామా లేదా? చేస్తామా లేదా? ఇప్పుడు దేవుడికి కూడా మనం ఆలయంగా మన పూర్తిగా ఆయనకి కావాలట. ఇప్పుడు సీఎం కనుక ఫోన్ చేసి మీ ఇల్లంతా నాకు కావాలి అంటే, నువ్వు ఎవరితోనన్నా మాట్లాడి లేదా అద్దెకన్నా తెచ్చుకొని సామాన్ అంతా వేరే దగ్గరికి షిఫ్ట్ చేసి ఆ ఇల్లు ఇవ్వవా? ఇస్తావా లేదా? ఇస్తామా లేదా? అంటే ఆ పదవికి ఇచ్చే ప్రాధాన్యత. ఇప్పుడు సర్వశక్తిమంతుడైన వాడు, ఆ దేవుడు ఎంత గొప్పవాడో మనం ఉదయం డిస్కస్ చేసాం కదా నాన్న. అంత పెద్ద దేవుడు, అంత అడ్మినిస్ట్రేషన్లో అంత ఉన్నత అధికారి, కొన్ని గ్యాలక్సీలను ప్రపంచాలను ఏలుతున్నవాడు, యుగ యుగములు ఉండబోతున్నవాడు, ఉన్నవాడు. అటువంటి వాడు ఒకరు మన హృదయం లోపలికి వచ్చి నివసిస్తానంటే ప్రిపరేషన్ ఏ రేంజ్లో ఉండాలి? హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఆయన అడుగు పెట్టాలంటే మురికి దగ్గర ఆయన అడుగు పెడతాడా అండి? అస్సలు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తుందంటే రెడ్ కార్పెట్ వేస్తాం, ఏమా? ఎంత ప్రిపరేషన్ చేస్తాం. మా వార్డుకి కూడా రాలేదు డీజీ వస్తున్నారంటే అసలు పెయింట్లు కూడా వేయించారు మాకు. అసలు ఆ పెయింట్లు వెళ్ళి కూర్చుంటాడా, తాగుతాడా? ఏం లేదండి. జస్ట్ వాళ్ళ కళ్ళకి ఇంపుగా కనపడడం కోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మాకు పెయింట్లు వేయించారు, తెలుసా? మా హాస్పిటల్లో ఉన్న చెత్తంతా వెళ్ళిపోయింది. నిత్యం అందరికీ జ్వరాలే, అలాగే పనిచేసాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, నీకున్న గమ్యం ఏదో దాన్ని బట్టి నువ్వు కదులుతున్నావు కదా. ఈ లోకపు అధికారుల కొరకు నువ్వు అంత ప్రిపేర్ అవుతున్నావు కదా. సర్వశక్తిమంతుడు వచ్చి ఆయన ఆత్మ మన హృదయంలో నివసించాలనుకుంటున్నప్పుడు మనం ఎంత ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఒక చిన్న స్టూల్ వేసి కూర్చోబెడితే సరిపోదు నాన్న. ఆయనకి పూర్ణ హృదయం కావాలట. ఆయనకి ఏం కావాలట? మన ఇల్లంతా ఆయనకే కావాలి. అర్థమైందా? ఏం కావాలి? ఇలా జీవించడానికి రెడీయా? రెడీ. చెప్పండి.
చేతులు ఎత్తి చెప్పండి, ఇలా జీవించడానికి నేను రెడీ అని చెప్పండి. ఇలా జీవించడానికి నేను రెడీ. ఆమెన్. అలా అయితే ఇక నీ ఇష్టం ఇకేం చల్లదు నాన్న, మొత్తం ఆయన చిత్తమే జరగాలి. ఆయనతో ఆ ర్యాపోలో ఇక ఉంటాం. ఇంట్లోనే ఒక వ్యక్తి ఉంటే ఆ ఇష్టాలు మనకు తెలియదా ఏంటి? తెలుస్తుంది కదా, అవునా కదా? అట్లాంటి ఒక ర్యాపోలో మనం కదలాలి. ఇంతవరకు ఓకే కదా? ఇప్పుడు ఆ వాక్య భాగం మళ్ళీ ఈ కాన్సెప్ట్తో చదవండి. చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, అర్థం ఆయన మనలో నివసిస్తారు అనియు, ఇంకా దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? అంటే అక్కడ ఏదో జరుగుతుందని అర్థం. ఏం జరుగుతుంది చూద్దాం రండి. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయి. ఇక్కడ 2 మీనింగ్స్ ఉన్నాయి. ఎవడైనా ప్లేస్లో నేను ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు. అలా ఎవరిని దేవుడు వదలడు. మీకు అర్థమైందా? ఎవడైనా దేవుడిని ఆ ఆలయంని పాడు చేస్తే దేవుడు వాళ్ళంతా చూస్తారట. ఇప్పుడు ఆ ఆలయం పాడు చేసుకునేది ఒకవేళ నేనే అయితే దేవుడు నన్ను కూడా స్పేర్ చెయ్యరు. ఒకవేళ ఈ ఆలయమును పాడు చేయడానికి వేరెవరైనా పొంచి ఉంటే వాళ్ళని కూడా దేవుడు ఫినిష్ చేస్తారు. ఆమెన్, ఆమెన్. ఈ లెవెల్ అర్థం చేసుకుందాం. ఈరోజు మన భాగం ఇదే. ఆమెన్. అర్థమైందా? ఇప్పుడు వేటగాని ఊరిలో నుండి పక్షి తప్పించుకొనినట్లు దేవుడు మన ప్రాణాలని ఆల్రెడీ తప్పించారు. చెప్పండి, తప్పించబడ్డానని. ఇది కేవలం మాట కాదండి, వాక్యం కేవలం మాట కాదు. ఇది 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 మన మధ్యలో జరుగుతుంది. ఇది మన జీవితంలో జరిగింది. దేవుడు తప్పించారు. నమ్మండి, నేను తప్పింపబడ్డాను అని. నేను తప్పింపబడ్డాను. గట్టి పలకండి, నేను తప్పింపబడ్డాను. ఆమేన్, ఆమేన్. నీ దేహాన్ని పాడు చేయాలనుకున్న వాణిని దేవుడు ఆల్రెడీ వాడు అంత చూశారు. నువ్వు నమ్ము. వాగ్దానం. ఎవడైనా దేవుని ఆలయంను పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను. మనం ఏం చూసుకోవాలి తెలుసా? ఆ ఆలయాన్ని నేను పాడు చేయకూడదు. నా సొంత ఆలోచనలతో నేను ఆయన ఆలయాన్ని పాడు చేయకూడదు. ఫస్ట్ ఆ ఏరియాలో మనం సెట్ అవ్వాలి. తర్వాత శత్రువుల సంగతి దేవుడు చూసుకుంటారు. ఇంకొక యాంగిల్లో చెప్తాను. నిన్ను సైనికుడిగా దేవుడు ఎన్నుకున్నాడు కదా. నీ చేతిలో గన్ ఉందని ఎవరిని పెడతాను చంపేసావు అనుకో, ఉంది కదా గన్ను, నీ కోపం ఎక్కువ, నీ ఇష్టం జరగట్లేదని చెప్పి టపా మనం పేల్చి పడేసావు అనుకో నీ దేశ జనాన్ని, నీ కమాండర్ ఏం చేస్తాడు నాన్న? ఇంకో గన్ ఇస్తాడమ్మా, ఇంకో స్టార్ పెడతాడమ్మా. ఏం చేస్తారు? ఉన్నది తీస్తారా లేదా? మరి దేవుడు హల్లెలూయా. అర్థమైందా? నా ఇంటిని నేను పాడు చేసుకోవడం అంటే అర్థమైందా? నా దేశాన్ని నేను పాడు చేసుకోవడం అంటే అర్థమైందా? నీ తోటి సైనికుల్ని నువ్వు పొడుస్తుంటే దేవుడు ఊరుకోడు. నీ దేశాన్ని నువ్వు పాడు చేస్తుంటే దేవుడు ఊరుకోడు. నీ జనాంగం ఎవరో నువ్వు తెలుసుకో. ఇంకొక మాట, ఆయన వలె నీ వలె ఆయన ఆలయం ఇంకొకటి కనిపిస్తే అది నీకు సత్సంబంధాలు ఉండాలి. పిలాతు, హేరోదు, అన్నా కైప అందరూ ఏకం ఎందుకయ్యారో తెలుసా? వాళ్ళందరికీ ఒకటే ఆలోచన, యేసయ్యని చంపేయాలి. లేకపోతే పిలాతుతో యాజకులకి ఏం సంబంధం? లేదు కాదా నాన్న? ఏం సంబంధం? వాళ్ళ ఆలోచనలు మొత్తం ఒకటే, ఆయన్ని పాడు చేయాలి, ఆయన ఆలయాన్ని పాడు చేయాలి. ఇది ఒక్కరోజు వచ్చిన ఊరి కాదు,
ఇది ఒక్క రోజులో వస్తున్న లేకపోతే జరుగుతున్న విషయం కాదు, ఆది నుండి జరుగుతుంది ఇదే. అందుకే దేవుడు అలర్ట్ అవ్వమంటున్నారు. మనకే తెలియకుండా మన ఆలయంను పాడు చేసుకునే మూర్ఖత మనలో పనిచేస్తుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూర్ఖురాలు తన ఇల్లు తన చేతులతో ఊడపెరుకును. అర్థమైందా? ఆ మూర్ఖత మనలో నుంచి వెళ్ళిపోవాలంటే పూర్తిగా ఆయన ఆజ్ఞకు లోబడి ఉండే తత్వం మనలో డెవలప్ అవ్వాలి నాన్న. అది ఎవరి నుంచో రాదు, అది ఎక్కడి నుంచో రాదు. మనం కల్టివేట్ చేసుకోవాలి, మనం అభివృద్ధి చేసుకోవాలి. అది మనలో నుండి జనరేట్ అవ్వాలి. ఆశ మొదలవ్వాలి, అది అత్యాశగా మారాలి, అది ఉత్సాహంగా మారాలి. ఆ మాట వినుట అనేది విసుగుగా ఉండకూడదు, ఇష్టంగా మారాలి, కష్టంగా ఉండకూడదు. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. నా ఆలయాన్ని, నీవు నివసిస్తానని చెప్తున్న ఈ ఆలయాన్ని నేను పాడు చేసుకుంటున్నానేమో, నా వ్యర్థమైన ఆలోచనలతో, నా అనవసరమైన థింకింగ్తో, ఓవర్ థింకింగ్తో, నా అనవసరమైన మాటలతో నా సమయాన్ని నీకు ఇవ్వకుండా వ్యర్థం చేసుకుంటున్నానేమో. ఐఎమ్ సారీ లార్డ్. ఈరోజు ఒప్పుకుందామా? దేవుని సన్నిధిలో ఒప్పుకుందామా? ఎవరైనా శబ్దం ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటారు ఆన్లైన్లో, అందరం ఏకీభవిద్దాం. కళ్ళు మూసుకోండి. దేవుని నిజంగా వేడుకుందాం. దేవా, నువ్వు నన్ను ఆలయంగా ఏర్పరచుకున్నావు, కానీ నేను నీ ఆలయంగా ఉండకుండా నన్ను నేను పాడు చేసుకుంటున్నానేమో. ఐఎమ్ సారీ లార్డ్ అని చెప్దాం. ఈరోజు ఒక క్షమాపణ ఆయన సన్నిధిలో అడుగుదాం. ఆయన పాదాలు పట్టుకుందాం. ఆయన క్షమించే దేవుడు. ఆన్లైన్లో ఉన్నవారు ప్రార్థన అందుకోండి. ఒక 1 minute. సునీతక్క ఒక్కసారి మెసేజ్ చూడరా? సునీతక్క ఒక్కసారి SMS చూడరా, వాట్సాప్ చూడరా సునీతక్క. మేడం చేయండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం ప్రభువా. యేసయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా గొప్ప రాజా, మా గొప్ప ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. నిన్ననేదు నిరంతరం ఏకరీతిన వాడ స్తోత్రములయ్యా. అల్ఫా ఒమేగా ఎన్న తండ్రి మీకే స్తోత్రములయ్యా. నా తండ్రి, మా హృదయ అంతరంగములను పరిశీలించే దైవమా మీకే స్తోత్రములయ్యా. నా తండ్రి ప్రభువా, మమ్మల్ని నా తండ్రి యేసయ్యా మీ ఆలయములుగా నా తండ్రి యేసయ్య మీరు మమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నారు అని మీరు సెలవిస్తున్నారు ప్రభువా. యేసయ్య, మేము నా తండ్రి ప్రభువా మీ యొక్క ఆలయముగా మేము మార్చబడాలయ్యా. ఇంతవరకు నా తండ్రి ప్రభువా, నా తండ్రి యేసయ్య మా జీవితంలో మేము వృధాపరుచుకుని ఉన్నాం. నా తండ్రి మమ్మల్ని క్షమించండి అయ్యా. ఎల్లప్పుడూ మీ కొరకు జీవించు వారంగా నా తండ్రి ప్రభువా మేము ఉండాలయ్యా. నా తండ్రి వాక్యము ఏమి చెప్తుందో దాన్ని అనుసరిస్తూ నా తండ్రి ప్రభువా యేసయ్య మేము మౌల్డ్ అవ్వాలయ్యా. నా తండ్రి ప్రభువా యేసయ్య, అది ఫిజికల్ గా అయినా స్పిరిచువల్ గా నా తండ్రి ప్రభు మా క్యారెక్టర్, మా బిహేవియర్, మా యాటిట్యూడ్స్ నా తండ్రి ప్రభు యేసయ్య మేము మార్చుకోవాలి ప్రభువ. వాక్యానుసారంగా జీవిస్తూ నా తండ్రి మమ్మల్ని మేము నా తండ్రి ప్రభువ ఈ లోకం నుండి దూరపరుచుకొని నా తండ్రి ప్రభువ మిమ్మల్ని హత్తుకునే వారంగా ఉండాలి ప్రభువ. నా తండ్రి మీ హృదయముని ఎరిగిన వారమై మీ హృదయానుసారంగా మేము నడుచుకునే వారంగా ఉండాలి. అప్పుడే నా తండ్రి ప్రభువ మేము మీకు ఆలయముగా మార్చబడగలుగుతాం ప్రభువ. నా తండ్రి యేసయ్య, ఇది నీ ఇచ్చిన దేహము ప్రభువ. నా తండ్రి ఈ దేహమును నా తండ్రి ప్రభువ లోకము వైపు తిప్పి నా తండ్రి ప్రభువ యేసయ్య మీకు ఇష్టం లేని క్రియలను చేసి మిమ్మల్ని ఎంతగానో నా తండ్రి ప్రభువ మేము బాధ పెట్టామయ్యా. మమ్మల్ని క్షమించండి ప్రభువ. నా తండ్రి యేసయ్య, ఇంతవరకు నా తండ్రి ప్రభువ యేసయ్య, నా తండ్రి ప్రభువ మేము ఎలా జీవించామో, ఎలా ఈ లోకానుసారంగా నడుచుకున్నామో నా తండ్రి ప్రభువ మీరు సమస్తము ఎరిగిన దేవుడై ఉన్నారు. నా తండ్రి ప్రభువ
మమ్మల్ని క్షమించండి అయ్యా. ఈ రోజు మొదలుకొని నా తండ్రి ఇప్పటి నుండి నా తండ్రి ప్రభువా లోకము వైపు మా దృష్టి ఉంచక నా తండ్రి కేవలం నీ మీద మాత్రమే మా దృష్టి ఉంచుటకు కృప చూపించండి అయ్యా. మా కనులు మీ తట్టు ఎత్తుటకు సహాయం దయచేయండి ప్రభువా. మీరు మాత్రమే నా తండ్రి ప్రభువా మా జీవితంలో ఉండాలి. మా హృదయం అంతా నా తండ్రి మిమ్మల్ని నా తండ్రి పెట్టుకొని ఉండాలి. ఇంకా నా తండ్రి ఈ లోకంతో ఎటువంటి సంబంధం మేము కలిగిన వారముగా ఉండక మమ్మల్ని మేము శుద్ధి చేసుకుంటూ మమ్మల్ని మేము నా తండ్రి వాక్యం ద్వారా నా తండ్రి కడుగుకుంటూ నా తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి యేసయ్య అగ్నిలో కాల్చబడి నా తండ్రి సువర్ణముగా మార్చబడుటకు కృప చూపించండి అయ్యా. అవునయ్యా, మీరు సాకలవాని చబ్బు వంటి వారు ప్రభువా. నా తండ్రి ప్రభువా మీ వాక్యము నా తప్పు వంటిదయ్యా. ఆ సబ్బుతో మమ్మల్ని బాగా కడగండి అయ్యా. నా తండ్రి ప్రభువా యేసయ్య మాలో ఉన్న మలినం అంతా వెళ్ళిపోయి ఆ వేస్ట్ అంతా వెళ్ళిపోయి నా తండ్రి ప్రభువా యేసయ్య నీ కొరకు నా తండ్రి ప్రభువా మేము హిమము కంటే తెల్లగా మార్చబడుటకు కృప చూపించండి. నా తండ్రి ప్రభువా మా హృదయమును మీకు సమర్పించుకున్న వారముగా మా అంతరంగంలో నుండి ఒక గొప్ప వచ్చేలాగున మీరే మమ్మల్ని ఆశీర్వదిస్తున్న దైవమా. మమ్మల్ని నా తండ్రి మీ సన్నిధిలో నా తండ్రి మమ్మల్ని ఉంచుతున్న దైవమా, మమ్మల్ని హత్తుకుంటున్న దైవమా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ కౌగిటిలో మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు స్తోత్రం. మీ రెక్కల చాటున మమ్మల్ని తీసుకుంటున్నందుకు స్తోత్రమయ్యా. నా తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి మా హృదయంలో నా తండ్రి మిమ్మల్ని మీకు చోటిచ్చి మమ్మల్ని మీకు ఆలయముగా మార్చడానికి కృప చూపించండి అయ్యా. ఈ వ్యర్థమైన జీవితమును మేము వదిలిపెట్టిన వారమై తండ్రి ప్రభువా యేసయ్య క్రీస్తు అయిన మిమ్మల్ని మేము ధరించుకున్నట్టుకు కృప చూపించండి అయ్యా. తండ్రి మిమ్మల్ని ధరించుకున్న వారని ఒక న్యూ క్రియేచర్ గా మా పాతవన్నీ వదిలిపెట్టేసి నా తండ్రి ప్రభువా ఒక న్యూ లైఫ్ లోకి నా తండ్రి క్రీస్తు అనే లైఫ్ లోకి నేను ఎంటర్ అవుటకు కృప చూపించండి ప్రభువా. యేసయ్యా మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మమ్మల్ని అందరినీ నా తండ్రి ఒక నూతన సృష్టిగా నా తండ్రి క్రియేట్ చేసినందుకు స్తోత్రములయ్యా. మీ ఆలయముగా మమ్మల్ని మార్చుకుంటున్నందుకు స్తోత్రములయ్యా. సజీవమైన రాళ్లుగా నా తండ్రి యేసయ్య మార్చుకుంటున్నందుకు స్తోత్రములయ్యా. మండుచున్న రాళ్ల వల్లే తయారు చేస్తున్నందుకు స్తోత్రములయ్యా. మేము మండుతూ అనేక మందిని మండించే వారముగా మంటను రేపే వారముగా నా తండ్రి తయారు చేస్తున్నందుకు స్తోత్రములయ్యా. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి ప్రభువా యేసయ్య మేమందరము నా తండ్రి ప్రభువా ఆత్మ సంబంధమైన మందిరములుగా మార్చబడాలయ్యా. మీరే నా తండ్రి ప్రభువా యేసయ్య మమ్మల్ని నా తండ్రి మందిరములుగా మారుస్తున్నందుకు స్తోత్రములయ్యా. ఆత్మ సంబంధమైన మందిరములుగా మారుస్తున్నందుకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములయ్యా. మీరే మా పైకప్పుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ నా తండ్రి మీ సన్నిధికి చేర్చబడులాగా మమ్మల్ని అందరినీ దీవిస్తున్న దైవమా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కొంచెం జాగ్రత్తగా ఈ భాగాన్ని విందాం. ఆయన ఆలయమై మనం ఉన్నాం. దేవుడు చెప్తున్నారు ఆ ఆలయంను గనక ఎవరైనా పాడు చేస్తే వాళ్ళని నేను విడిచిపెట్టనని. ఓకే, అపవాది ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే ఉరి ఎలా ఒడ్డుతాడంటే అది ఉరి అని పక్షి తెలుసుకోలేకుండా ఉంటుంది. ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళని శపించమని బిలాముని తీసుకుని వచ్చినప్పుడు బిలాం అంటాడు, నేను వీళ్ళని శపించలేకపోతే ఎందుకు, వీళ్ళల్లో ఏ దోషం లేదు అండ్ దేవుడు వీళ్ళని ఆశీర్వదించాడు, నేను ఎలా శపిస్తాను. కానీ ఒకటి చేయగలం, ఏంటి తెలుసా, వాళ్ళే దేవునికి వ్యతిరేకంగా పని చేస్తే దేవుడే వాళ్ళని పాడు చేస్తారు. మీకు అర్థమైందా? ఇప్పుడు అది ఎటువంటిదంటే వీళ్ళు దేవుని ఆలయమే మారుతున్నారు,
వీళ్ళు దేవుని ఆలయమై ఉన్నారు. ఓకే, సీఎం మా ఇంట్లో ఉన్నాడు కాబట్టి మేము ఆ ఇంటికి వెళ్ళలేం, వాళ్ళని అటాక్ చేయలేం. ఎందుకు? సీఎం సెక్యూరిటీ మొత్తం ఆ ఇంటికి ఉంటారు. మీకు అర్థమైందా? సీఎం సెక్యూరిటీ మొత్తం బయట ఉంటారు. సో ఈ ఇంట్లో ఉన్న వ్యక్తిని శత్రువు తాకగలడా? తాకలేడు. కారణం ఏంటి? సీఎం కోసం ఉన్న సెక్యూరిటీ వాళ్ళకు కూడా సెక్యూరిటీ, అంతే కదా. ఇప్పుడు దేవునికి మనం ఆలయమై ఉన్నాం, దేవుడు మనలో నివసిస్తున్నారు, దేవునికి సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ అంటే ఆయన దూతలు కావాలి, కానీ ఆయన దూతలు ఆయన చెప్పిందంతా చేస్తూ ఆయనతోనే ఉంటారు. ఆయన సింహాసనమే కెరూబులతో ఉందండి. ఆమెన్. ఇప్పుడు ఆయన ఉన్నారంటే అవన్నీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు శత్రువు తాకలేడు. ఇప్పుడు శత్రువు వేస్తున్న ఉరి ఎటువంటిది తెలుసా? లోపల ఉన్న దేవుడే వీళ్ళని వేసేయాలి. పక్షి అది ఉరి అని తెలియకుండా వెళ్ళి చిక్కుపడుతుంది, అప్పుడు దానికి అది ఉరిగా మారుతుంది. ఎగ్జాక్ట్గా అపవాది ఇలాగనే ప్లాన్ చేశాడు. అందుకే పౌలు ఒక మాట అంటున్నాడు, ఏమని తెలుసా? రండి వెళ్దాం ఒక ఏరియాకి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. 8వ వచనం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. చాలు. దేవుడు అందుకే మన ఆత్మలకు కావలిగా మనం పడిపోకుండా ఉండాలని సహవాసం ఇస్తున్నారు. ఆమేన్. మనం వినినది కొట్టుకొని పోకుండా ఉండునట్లు వినిన వారితో కలిసి సహవాసంతో నడిచే ఒక అనుభవం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నేను ఆలయంగా దేవునికి మారాను, ఓకేనా? నువ్వు కూడా ఇటు విన్నాను, నువ్వు కూడా దేవునికి ఆలయంగా మారావు. చేపట్టుకో. ఇప్పుడు మనం ఇద్దరం కలిసి వెళ్ళామనుకో, ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనుకో, మనల్ని శత్రువు తాకలేడు. ఎందుకు? మన ఇద్దరం ఆయనకి ఆలయంగా ఉన్నాం అండ్ సహవాసంలో ఉన్నాం, ఆయనతో కలిసి సహవాసంలో ఉన్నాం. సో శత్రువు అంత ఈజీగా అటాక్ చేయలేడు. అలా ఉండడానికి పౌలు ఆ రోజు ఉన్న సంఘంతో వాక్యము చెప్పి వెళ్ళిపోయిన తర్వాత జరుగుతున్న భయంకరమైన ఉరి ఒడ్డుతున్న అపవాదిని గురించిన భయమును బట్టి తను చెప్తున్న మాట, మీరు ప్రభువునందు నిలిచి ఉన్నారా, మేము బ్రతికినట్టే. అంటే అక్కడ ఉన్న అర్థం, నువ్వు ప్రభువులో లేకుండా అయిపోయే అవకాశం ఉంది. అర్థమవుతుందా? నువ్వు ఆయనకి ఆలయంగా మారిన తర్వాత నీ మీద అటాక్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకు అవుతాయి? సీఎం కొరకు వస్తున్న శత్రువు అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఎట్లయినా సరే ఒక దృష్టి అయితే ఉంటుంది నాన్న. బంగారం నాన్న దొంగలు పడకుండా ఉంటారా ఏంటి? చెప్పండి. ఎంత ఇనుము పెట్టుకో, ఎవడన్నా వస్తాడా? లేకపోతే ఇంత చెత్త పెట్టుకో, చెత్త పొట్టు నిండా చెత్త ఉంటుంది కదా, అలా ఇంత చెత్త నింపుకో నీ ఇంటి మొత్తం. ఎవరైనా వచ్చి ఇది పట్టుకెళ్ళిపోదాం అని ప్రయత్నం అయినా చేస్తారా? ముక్కు పూసుకొని వెళ్తారు. కరెక్ట్. ఆ దరిదాపులకు కూడా రారు. కానీ నువ్వు రూమ్ అంతా నిండుకుపోయింత బంగారం పెట్టుకున్నావు, శత్రు కన్ను ఉండదా? దొంగ కన్ను ఉండదా? అలాంటి భయం ఉంటుంది. ఓకే, అటువంటి వారిని బట్టి పౌలు చెప్తున్నమాట, మీరు క్రీస్తులో నిలిచి ఉన్నారా, మేము బ్రతికినట్టే. ఆమేన్. వింటున్న వాక్యము నిష్ప్రయోజనంగా పోకూడదు అంటే అట్టి సహవాసం అవసరం. ఆమేన్, ఆమేన్. క్రీస్తు నందు లేకుండా తొలగిపోతుంటే ప్రయాస అంత వ్యర్థమైపోతుందండి. ఒక మాట చెప్పనా, ఒక పక్కన వేటగాడు ఊరి ఒడ్డినట్టుగా ఒడ్డుతూ ఉంటుంటే అంతా శత్రువులు పెరుగుతుంటే దేవుడు నీ కొరకు కావలిగా ఉంచి వారిని కూడా పెంచుతున్నారు. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇప్పుడు శత్రువుని చూసి భయపడకు.
వీరిని చూసి సంతోషించు. హల్లెలూయా. శత్రువుని చూసి దొంగ వచ్చేస్తాడు. నీ దగ్గర బంగారం ఉందయ్యా, కాపాడుకో చాలు, దాన్ని నానాటికి మేలిమిగా మార్చుకో. అంతేగాని శత్రువుని చూసి భయపడ్డానికి కాదు కదా. దొంగ వస్తాడేమో, ఇంటి లోపల సీఎం ఉన్నాడు, నీకు సెక్యూరిటీ మొత్తం నీతోనే ఉంది. దొంగ వస్తాడేమో, దొంగ గొప్పోడా, నీకు సీఎం గొప్పోడా? హల్లెలూయా. నీ దేవుడు ఎంత గొప్పోడో నువ్వు గుర్తుపట్టు. హల్లెలూయా. నీ దేవుడు ఎంత గొప్పోడో నువ్వు గుర్తుపట్టు. చెప్పు, నా దేవుడు గొప్పోడని. నా దేవుడు గొప్పవాడు. నా దేవుడు గొప్పవాడు. ఈరోజు చదువుకున్న కీర్తన భాగంలో ఆఖరి వచనం చదవండి ఒకసారి. చదవండి మైక్లో చదవండి అన్నయ్య. చదవండి అన్నయ్య. భూమి ఆకాశము సృజించిన యెహోవా నామం వలననే మనకు సహాయం కలుగుచున్నది. అంతే ఉందా? అంటే స్తోత్రం. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము. కాదు అయితే ఉండండి, చెప్తా. ఒకసారి మొదటి నుంచి చదవండి. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడయ్యుండని ఎడల వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి యుందురు. అది కావాలా? వారు ప్రాణంతోనే మింగేసి ఉండేవాళ్ళు. కానీ ఇంటిలో సీఎం ఉన్నాడండి, యెహోవా తోడై ఉన్నారండి. ఆయన తోడుగా లేకపోతే దొంగోడు వస్తాడు, కన్నం వేసి పట్టుకెళ్ళిపోతాడు, నేను కాదంట్లా. కానీ ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఎవరి గురించి ఎక్కువ భయపడాలి? ఈయన్ని ఉంచుకోవడానికే నువ్వు ప్రయత్నం చేస్తూ భయం భక్తితో ఉంటే చాలు. శత్రువు లేడని నేను అనట్లా, శత్రువు ఉన్నాడు. వాడు ఏ రూపంలో వచ్చినా సరే నువ్వు భయపడకు. అర్థమవుతుందా? నువ్వు ఆమెన్ ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆమెన్. ఓకే. సో ఏ పరిస్థితి నీ వద్దకు వచ్చినా సరే నువ్వు గుర్తుపట్టు, ఈయన లేకపోతే, దేవుడే కనుక లేకపోతే ఆ పరిస్థితి నన్ను మింగేసి ఉండేది. బట్ దేవుడు నాకు తోడుగా ఉన్నారు. ఇప్పుడు నీ అతిశయం ఎవరిని బట్టి? ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు నీ సాక్ష్యము ఎవరిని బట్టి ఎక్కువ ఉండాలి? దేవుణ్ణి బట్టే. ఆ దొంగని బట్టి కాదు, ఆ శత్రువుని బట్టి కాదు. శత్రువుని హైలైట్ చేసుకోకు నాన్న. అర్థమవుతుందా? దొంగ ఇలా వచ్చాడు, దొంగ అలా వచ్చాడు. దొంగ గురించి చెప్పుకొని ఎంతకాలం టైం వేస్ట్ చేస్తావు? నీ ఇంట్లో ఉన్నవాడి గురించి ఆలోచించు. నిన్ను ఆలయంగా చేసుకొని నీలో నివసిస్తున్న వాడి గురించి ఆలోచించు. ఆమేన్. అర్థమవుతుందా? నీకు ధైర్యం ఎప్పుడు పుడుతుందో తెలుసా? నీలో ఉన్నవాడు ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకుంటే. నువ్వు వాడి గురించి తెలుసుకుంటే భయం ఎక్కువ అవుతుంది. ఏమెక్కువ అవుతుంది? ఆడితో మనకేం పని? నీలో ఉన్నవాడు ఎవరో నువ్వు తెలుసుకో. ఆమేన్. నీలో నివసిస్తున్నవాడు ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకో. ఆమేన్. అందుకే ప్రభువులో నుండి నువ్వు తొలగిపోతావేమో అని నాకు భయం వేస్తుంది అంటాడు పౌలు. కానీ మీరు ప్రభువులో నిలిచి ఉన్నారా? మేము బ్రతికినట్టే. అర్థమవుతుందా? సో ఆయనకు ఆలయంగా మార్చబడిన మనం దాన్ని కాపాడుకోవాలి. ఆయన మనలో నివసించాలి అంటే మనం దినదినము పవిత్రపరచుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ ఉంటే ఆయన మనలో నివసిస్తారు. ఆయనే నివసించి మనల్ని ఇంకా పవిత్రులుగా చేస్తారు. రెండూ జరుగుతాయి. ఏ ఒక్కటి జరగకపోయినా ఫలితం ఉండదు. సబ్బు ఉందండి, గిన్నెలు ఉన్నాయి, నువ్వు పట్టుకుని రాయకపోతే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇంట్లో సబ్బు ఉంది, గిన్నెలు బాగుపడిపోతాయా? అలానే వాక్యం నీ హృదయంలో ఉన్నంత మాత్రం సరిపోదు, అది వాక్యం జీవితంలోకి రావాలా?
ఇంటిలో సీఎం ఉన్నాడు, అయినా నువ్వు పచ్చడి మెతుకులే తింటున్నావు, ఏం ప్రయోజనం? అర్థమైందా? స్థితి మారాలా, క్యారెక్టర్ మారాలా, కంటి చూపు మారాలా, నోటి మాట మారాలా, ఆలోచన విధానం మారాలా. ఎలాంటి మార్పులు తెచ్చుకోమని ప్రభు చెప్తున్నారో అది కూడా చదువుకుందాం రండి. అదే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 22 వరకు చదవండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చెయ్యకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇది చేయాలా? ఏం చేయాలా? ఫస్ట్ థ్యాంక్స్ గివింగ్ ఫీలింగ్తో ఉండాలా. మన ఉద్దేశం ఎలా ఉంటుంది తెలుసా? నాకెవరో థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలని ఆలోచిస్తాం. ప్రాబ్లం అదే మనిషికి. మీరు ప్రేమించండి అని దేవుడు చెప్పాడు నాన్న, మనం ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తాం. మీరు కృతజ్ఞతతో ఉండండి అని చెప్పాడు దేవుడు, మనం కృతజ్ఞతను ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆడు నన్ను పట్టించుకోలే, నేను ఇంత మేలు చేశా కానీ ఆడు నన్ను, అరే బాబు వాడు పట్టించుకోడ్రా, నువ్వు మేలు చేసుకుంటే వెళ్ళిపో. ఎంతమందికి అర్థమవుతుంది? ఆడు నిన్ను ప్రేమించడు, నువ్వు ప్రేమిస్తూ వెళ్ళిపో. ప్రతి దాని ఎందుకు కృతజ్ఞత ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇలాంటి క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటే వస్తుంది. వెన్ యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ సంబడి, అది దొరకదు కనుక నువ్వు అప్సెట్ అవుతావు. అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు. ఏం చేయకు? అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు. దేవుడిని నింపాడు కదా. ఎవరున్నారు నీ ఇంట్లో? సీఎం కంటే గొప్పోడు. చెప్పండి ఎవరు? ఆయన ఉంటే నాకు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా తెచ్చి ఇవ్వాలా? అవసరం లేదు. నీకు ఏం కోరుకుంటున్నావు వేరే వాళ్ళ దగ్గర నుంచి? ప్రేమయ్యి ఉన్నవాడు నీవులో నివసిస్తున్నాడు. ఎవడో ప్రేమను ఎందుకు కోరుకుంటావు? అర్థమైందా? నీ లోపల సమాధానకర్త ఉన్నాడు, బయట నుంచి వచ్చే సమాధానంతో నీకేం పని? నీలో ఉంది ఒక ఫ్లో, ఇవ్వు. ఆమేన్. ఇంకొక మాట చెప్తా చూడండి. నీ ఇంట్లో నీతి సూర్యుడు కంటే గొప్ప సూర్యుడు ఉన్నాడు, నువ్వు బయట వెలుగుని ఎందుకు ఆశపడతావు నానా? ఈ చీకట్లో ఆ బల్బు ఉందే, ఆ బల్బు నీట్గా కనిపిస్తుంది కదా. యాక్చువల్గా సూర్యుడు వచ్చినప్పుడు అది అసలు కనబడట్లే, వేస్తుందో లేదో ఆపేసామో తెలియట్లే, మళ్ళీ సాయంత్రం వచ్చిందాక తెలియట్లే ఓ ఈరోజు అంతా వెలిగిందని. అలా నీ లోపల ఆలయంగా నిన్ను మార్చుకొని దేవుడు నివసిస్తున్నప్పుడు నీ లోపల ఉన్న వెలుగును గుర్తుపట్టు. నువ్వు ఇంకొక వెలుగు కొరకు పరిగెట్టకు. ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో మనలో కృతజ్ఞత ఫీలింగ్ వస్తుంది. దేవుణ్ణి బట్టి కృతజ్ఞత, దేవునికే కృతజ్ఞతగా బ్రతికే జీవితం. హల్లెలూయా. ఇంకొక హెచ్చరిక ఏంటి తెలుసా? ప్రతి దాన్ని కూడా పరీక్షించు. చూడండి అన్నమాట ఉందా? సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టు. థింక్ చేయకుండా కథలకు నానా. నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావు అనుకో, ఒక 10 అడుగులు ముందుకు వెళ్ళి ఆలోచన చేయి. జనరల్లీ మన మనుషులు ఎలా ఉంటామంటే, నేను అనేస్తే నేను ఫ్రీగా అయిపోయాను అనుకుంటాం. కానీ లేదు నాన్న, నువ్వు గుడ్డు పెట్టావు. ఏం పెట్టావు? గుడ్డు పెట్టావు. నిజం.
కష్టపడి డెలివరీ చేసావు, నీ లోపల ఉండలేక అనేసి నువ్వు ఒక గుడ్డు పెట్టావు. ఏం పెట్టావు? ఒక గుడ్డు పెట్టావు. నువ్వు అనుకుంటున్నావు నేను వదిలేశాను, నా భారం పోయింది, నేను అనేసాను, నేను అయిపోయిందని. లేదు నాన్న, నువ్వు గుడ్డు పెట్టావు, అది పిల్ల అవుతుంది, వాళ్ళల్లో అది పెద్దగా అవుతుంది. కోళ్ళ ఫారం తయారవుతుంది. కోళ్ళ ఫారం తయారైతే పర్లేదు, పాముల ఫారం తయారవుతుంది, అది ప్రాబ్లం. కోడన్నా ఒకటి గుడ్డు పెట్టి సరిపెట్టుకుంటుంది, పాములకు కాదు. ఒక్కసారి మినిమం 100 నుంచి 150 వరకు పెడుతుంది. మీకు నేను చెప్తున్న పాయింట్ అర్థమవుతుందా? సహించలేకపోతే జరిగే పని అదే. నువ్వు నీలో ఉన్న కోపాన్ని వదిలేసావు, ఏం పెట్టావు అప్పుడు? గుడ్డు పెట్టావు. చెప్పండి, గుడ్డు పెట్టానని చెప్పండి అమ్మా. గుడ్డు పెట్టావు. ఇంత చూపించండి. గుడ్డు పెట్టావు. ఇంత గుడ్డు పెట్టానని చెప్పండి. ఇంత గుడ్డు పెట్టా. అర్థమైంది? పాము గుడ్డు. అర్థమైందా? అది నీ కడుపులో నుంచి వెళ్ళిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నీకు ఆపోజిట్గా తయారవుతున్నాయి. జాగ్రత్త. అవి పెరిగి పెద్దగా అవుతాయి నాన్న, అవి అటాక్ మళ్ళీ నీ మీదే చేస్తాయి. అర్థమవుతుందా? అలాంటి డేంజర్ ఉంది కనుకనే దేవుడు చెప్పారు నువ్వు సహించుకో. ఆ పైననే ఉంటుంది అన్నమాట. ఒకసారి చూడండి, 15వ వచనం చూడండి. అందరి ఎడల దీర్ఘశాంతం కలవారై ఉండుడి. లేకపోతే నువ్వు గుడ్డు పెడతావు. అందరి ఎడల ఏం చేయాలా? దీర్ఘశాంతం కలిగిన వారై ఉండాలి. లేకపోతే ఏం పెడతావు? గుడ్డు పెడతావు. అర్థమైందా? ఇవన్నీ ఎప్పుడు సాధ్యం తెలుసా? మనం మన ఇష్టం చొప్పున వెళ్ళినప్పుడు కాదు, మనం ఆయనకు ఆలయంగా మారినప్పుడు సాధ్యం. ఆమేన్. నేనేమంటున్నానంటే, మనం ఆలయంగా మారేమా లేదా అని మన పరిస్థితులు మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఎప్పుడు కూడా టెస్ట్ ఎందుకు వస్తుంది తెలుసా? మనకు సర్టిఫికేట్ ఇవ్వడానికి. ఆమేన్. అర్థమవుతుందా? నీకు పరిస్థితులు ఎందుకు వస్తాయి? నిన్ను సర్టిఫై చేయడానికి, నిన్ను క్వాలిఫై చేయడానికి, నిన్ను దుఃఖపెట్టడానికి కాదు, నిన్ను డిస్క్వాలిఫై చేయడానికి కాదు. టెస్ట్ పెట్టేదే నువ్వు సూపర్ అని నిరూపించడానికి. ఆమేన్. నువ్వు ఆలయంగా ఏర్పడుతున్నావు, తయారవుతున్నావు అంటేనే శత్రువు వేస్తున్న ఉరి ఎటువంటిదంటే నీకే తెలీదు నువ్వు ఉరిగా మారుతున్నావు, నీకు ఉరిని నువ్వు వేసుకుంటున్నావు అని. అలా శత్రువు ప్లాన్ చేస్తున్నాడు. డైరెక్ట్గా నేను దొంగ అని రావట్లేదు, మారు వేషంలో వచ్చి నిన్ను ప్రేరేపిస్తాడు. నువ్వు దేవునికి ఇష్టంగా లేకుండా ఉన్నప్పుడు ఆ లోపల ఉన్నవాడే నిన్ను సంహరించేటట్టుగా ఉరి ఒడ్డుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ లెవెల్? సీఎం లోపలే ఉన్నాడు, ఓకే, వాడి దగ్గర జోబులోనే దొంగతనానికి వెళ్ళావు. బుద్ధి మారలేగా? ఆడు ఊరుకుంటాడా? చెప్పండి, ఊరుకుంటాడా? కనీసం వాళ్ళ సైనికులన్నా ఊరుకుంటారా? పక్కనే ఉంటారు కదా బాడీ గార్డులు, ఊరుకుంటారా అండి? సరే, కోపం చాలా ఎక్కువ కదా మనకి. ఆ సీఎంనే తిట్టావనుకో, అంతా ఉన్నవాళ్ళు ఊరుకుంటారా? నోట్లో నుంచి ఇంకా మాట రాకముందే వేసేస్తారు. వేటగాడు ఊరి ఒడ్డుతున్న ఊరి ఇవే. నిన్నేం చేయలేక, నీ ఆశీర్వాదంని వాడు ఏం చేయలేక, నిన్ను ఎలాగ తాకాలో వాడికి తెలియక నిన్ను దూరం నుండి ప్రేరేపిస్తున్నాడు. గుర్తుపట్టు. ప్రతి ప్రేరేపణకి రెచ్చిపోకు. చెప్పండి పక్కలతో మాట, తప్పులేదు. ప్రతి ప్రేరేపణకి రెచ్చిపోకు. అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండు నానా. నువ్వు దేవునికి ఆలయం, దెయ్యానికి కాదు. నువ్వెవరికి ఆలయం? నీలో ఉన్నవాడు ఎవరో లోకం చూడాలి. ఆమేన్. శత్రు గుర్తుపట్టాడు నాన్న, నువ్వెవరో నీకు తెలియట్లేదు. అర్థమవుతుందా? ఒక్కొక్క పరిస్థితి నన్ను సర్టిఫై చేయడానికి అని చెప్పండి.
ఒక పరిస్థితి నన్ను సర్టిఫై చేయడానికి, ఒక్కొక్క పరిస్థితి నన్ను క్వాలిఫై చేయడానికి, ఒక పరిస్థితి నన్ను క్వాలిఫై చేయడానికి నేను ఓడిపోను అని చెప్పండి. నేను ఓడిపోను. ఆమేన్. ప్రార్థన చేద్దామా? ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. స్తోత్రములు రాజా. మమ్మల్ని గెలిపించడి వాడా మీకు స్తోత్రము తండ్రి. ముందుండి యుద్ధము యెహోవాదే అని ప్రభువా ప్రతి పోరాటంలో చేతికి అప్పచెప్పి తండ్రి నాయన ఈ ఆయుధము ఇలా పట్టాలి, ఈ ఆయుధములు ఇలా సానపెట్టుకోవాలి, ఈ ఆయుధమును ఇలా వాడాలి అని ప్రభువా శత్రువు ఏ ఆయుధంతో చంపబడతాడో ఆ ఆయుధమును మాకందరికీ తండ్రి నాయన మా అంబుల పొదిలో చేరుస్తున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి, ప్రతి అసెస్మెంట్ తండ్రి నాయన ప్రభువా యేసయ్య తండ్రి ఒక సర్టిఫికేషన్ కోసమని పలుకుచుండగా తండ్రి, ఎస్ లార్డ్, మేమందరము తండ్రి అసెస్మెంట్లో జరుగుతున్న ఆ టెస్ట్లకు తండ్రి నాయన మేము సిద్ధపడినట్లు ప్రభువా మా ఆత్మను, మా శరీరం, మా ప్రాణమును మేము సిద్ధపరచమని వేడుకుంటున్నామయ్యా. అవును తండ్రి యేసయ్య, మా తలంపులు, ఆలోచనలు సమస్తము నీవై ఉన్నట్లు ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. అవును తండ్రి, మేము తండ్రి నాయన ప్రభువా నీకు ఆలయంగా ఉన్నామయ్యా. మాలో మీరు ఉన్నారు తండ్రి నాయన, మీకు మాత్రమే తండ్రి నాయన ప్రభువా మేము తండ్రి సరెండర్ అయి ప్రభువా యేసురాజా తండ్రి మీ చిత్తము నెరవేర్చు వారముగా, ఎస్ లార్డ్ అని ప్రభువా నీ ఆలోచనలు స్వీకరించు వారముగా తండ్రి, నీ యొక్క తండ్రి నాయన ప్రభువా యేసయ్య ఆలోచనలు మీ చిత్తము మీ యొక్క ప్రణాళికల ప్రకారం మా జీవితాలు తండ్రి నాయన ప్రవర్తనలో తండ్రి ప్రభా నిన్ను మహింపరచులాగా తండ్రి ఉండినట్లు ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. అవును తండ్రి యేసయ్య ప్రభువా తండ్రి వాక్యమును తండ్రి నాయన చదువుట మాత్రమే కాదు నా తండ్రి, వినుట మాత్రమే కాదు తండ్రి, ప్రవర్తనలో ప్రభువా యేసయ్య అనుసరిస్తూ తండ్రి నాయన వాక్యమును వర్తింపచేసే నూతన తరము వలె తండ్రి నాయన మమ్మల్ని అందరినీ బలపరచమని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రములయ్యా. అవును తండ్రి ప్రభువా యేసురాజా తండ్రి, ఇతరుల హృదయములో తండ్రి నాయన శత్రువు వేస్తున్న ప్రతి ఒక్క తంత్రమును తండ్రి నాయన ప్రభువా యేసయ్య తండ్రి తొందరపడి ప్రభువా ఏది కూడా తండ్రి నాయన కడుపులో ఖాళీ చేసుకున్నామని ప్రభువా ఉద్దేశముతో సంతోషముతో తాత్కాలికమైన సంతోషంతో ఉంటున్నామా ప్రభువా మాకే ఎరుగక ఉరి ఒడ్డి ఉన్నాడని తండ్రి, శత్రువు మా మీద ఉరి ఒడ్డి ఉన్నాడని ఎరిగిన వారమై ప్రభువా యేసురాజా తండ్రి నాయన తెలుసుకున్న వారమై తండ్రి నీవు పలికిన ఆ ఆత్మఫలములో దీర్ఘశాంతము కలిగి తండ్రి నీ ఆలోచన స్వీకరించబడినట్లు ప్రభువా శత్రువుల యొక్క తంత్రము ఎరుగునట్లు ప్రభువా వాడికి వేసిన ఉరి వాడికే ఒడ్డినట్లు తండ్రి మమ్మల్ని అందరూ తయారు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి, ఎలాగైతే ప్రభువా యేసురాజా తండ్రి ప్రభువా తండ్రి నాయన యేసురాజా తండ్రి నాయన హమానుకి వేసిన ఉరి ప్రభువా తండ్రి నాయన ప్రభువా ఎలాగైతే వాడికి వేయబడిందో అలాగున తండ్రి నాయన మేమందరము ప్రభువా యేసురాజా తండ్రి తండ్రి పక్షి ఎలాగైతే తనకి వేయబడిన తండ్రి నాయన ఆ వల తెలియక వెళ్ళిపోతుందా అలాగ మేము ఉండకూడదు ప్రభువా యేసురాజా తండ్రి. కంటి ఎదురుగా ఉన్న ప్రతి దాన్ని తీక్షణంగా చూసే కృపను దయచేయండి. వింటున్న ప్రతిది తండ్రి నాయన ప్రతి మాట మాతో ఎవరు మాట్లాడినను ప్రభువా యేసయ్య తండ్రి అది మీ నుంచి వస్తుందా శత్రువు నుంచి వస్తుందా కనిపెట్టే కృపను మాకు దయచేయండి తండ్రి. మా ప్రవర్తనలో తండ్రి నాయన ప్రభువా నీకు హేయకరమైనవి ఏమన్నా ఉందా ప్రభువా ప్రేరేపించబడుతున్నామా అని ప్రభువా యేసయ్య ఎరిగిన వారమై జాగ్రత్త పడుటకు మీ కృప చూపించండి అయ్యా. మాలో ఉన్న మిమ్మును తండ్రి నిరంతరము సంతోషపెట్టు వారముగాను నీ యందు భయము భక్తి కలిగి తండ్రి ప్రభువా మెలకుగా ఉండి ప్రభువా నిరంతరము తండ్రి నాయన ప్రభువా యేసయ్య తండ్రి నాయన నీ మాట వినువారముగా తండ్రి నీ ఆజ్ఞలు పాటించు వారముగా తండ్రి నాయన మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవునయ్యా ప్రభువా నాయన మాట వినుట ఏ ప్రేమ అని పలుకుచుండగా అట్టి ప్రేమ కలిగిన వారమై తండ్రి అయ్యా ప్రభువా తండ్రి నాయన ప్రేమ అయిన మీరు మాలో ఉంటుండగా ప్రభువా యేసయ్య సమాధానకర్త అయిన మీరు మమ్మల్ని మేము తండ్రి కలిగి ఉండగా ప్రభువా తండ్రి నాయన వెలుపల నుంచి వస్తున్న సమాధానం కొరకు ఎదురు చూడక తండ్రి మమ్మల్ని ఇంకెవరో ప్రేమించాలని ప్రభువా మమ్మల్ని ఇంకెవరో అంగీకరించాలని తండ్రి మమ్మల్ని ఇంకెవరో ప్రభువా మెప్పించాలని ప్రభువా ఆలోచన చేయక తండ్రి మమ్మల్ని మెప్పించువాడు మమ్మల్ని సమాధానపరచువాడు మమ్మల్ని అధికంగా ప్రేమించున్నవాడు తండ్రి మాలో ఉన్నాడని ప్రభువా నిన్ను బట్టి మాత్రమే అతిశయపడినట్లు ప్రభువా నీ యొక్క సాక్షులుగా తండ్రి మేమందరము స్థిరపడినట్లు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. గుర్తుపట్టే కృపను దయచేయండి, వివేచన దయచేయండి ప్రభువా, గ్రహింపు జ్ఞానం మా అందరికీ అధికముగా దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ప్రభువా నూతన బలము నూతన శక్తి నూతన అధికారము మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువా యేసురాజా తండ్రి ప్రభా దుష్టుడు ఏ రీతిగా వచ్చినను తండ్రి కనిపెట్టే కృప గ్రహింపు మాకందరికి దయచేయమని మీకే మహిమకరంగా మమ్మల్ని అందరినీ ప్రభా మలచమని చెక్కమని కడగమని ఉతకమని ప్రభువా కాల్చమని తండ్రి నాయన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.
చివరిగా ఒక్క మాట చెప్పుకొని మనం క్లోజ్ చేసుకుందాం. అసలు మనం ఆయన ఆలయంగా ఉండడానికి కారణం ఏంటి? ఎందుకు పిలువబడ్డాం? అసలు ఎందుకు ఏర్పరచబడ్డాం? మనకు డౌట్ రావాలి కదా. ఇప్పుడు ఆ సీఎం వస్తున్నాడు, ఓకే, ఆ కుమారి ఆంటీ దగ్గరికి వచ్చాడంటే అర్థం ఉంది, తిన్నాక వచ్చాడట, వస్తానన్నాడట. ఓకే, మన ఇంట్లో నివసిస్తాను అని చెప్పడానికి కారణం ఏంటి? ఆయన మహిమను మనము అసలు ఎందుకు ఆయన పిలుచుకున్నారు? అసలు ఏంటి ఆయన పిలుపుకి ఉన్న కారణం ఏంటి? ఆయన పేరు పెట్టడానికి కారణం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన చిత్తం ఏంటి? ఒక్క మాటలో మనం జీవితంలో గుర్తుండిపోయేలాగా చదువుకుందాం, సరేనా? ఆయన నన్ను ఎందుకు పిలుచుకున్నాడు అంటే నీకు క్లారిటీ ఉండాలి. ఆయనకి నేను ఏమై ఉండాలి అంటే నీకు క్లారిటీ ఉండాలి. నీకు ఆయనకు ఉండే సంబంధం ఏంటో నీకు క్లారిటీ ఉండాలి. రండి వెళ్దాం. అదే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. 7. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. చాలు, అంతే. ఆయన ఎందుకు పిలుచుకున్నాడట? పరిశుద్ధులు అవ్వడానికి. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన వాడు నివసించడానికి కావలసిన పరిశుద్ధ స్థలం ఆయనకు కావాలి. ఆమేన్. పరిశుద్ధులుగా ఉండుటకు పిలుచుకున్నాడట, అపవిత్రులుగా ఉండడానికి కాదట. చెప్పండి, నీ చిత్తంలో లేని లేదా నీకు మురికిగా కనపడే ప్రతి ఏరియా నాలో క్లీన్ చేయి ప్రభు అని చెప్పండి. నీ చిత్తంలో ఏదైనా మురికిగా ఉంటే మాలో అది మీరే క్లియర్ చేయమని చెప్పండి. మీకు ఒక వేదన చెప్తా చూడండి. తెస్సలోనికే సంఘాన్ని చూస్తూ పౌలు పడుతున్న ఒక వేదన ఉంది, గర్భంలో పౌలు పడుతున్న ఒక వేదన ఉంది. అందుకే ఈ మాటలని రాశారు. పౌలు ఆ రోజు సంఘంతో ఒక మాట చెప్తున్నాడు. రండి వెళ్దాం. చూడండి 10వ వచనం చూడండి, 3:10. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా. చాలు ఏంటంట, కొంచెం ఆ డీపర్ మీనింగ్లోకి వెళ్దామా? మీ విశ్వాసంలో ఉన్న లోపం మీ ముఖం చూస్తే, ఇప్పుడు పౌలు చెప్తున్న లెవెల్ ఏంటంటే, మీ ముఖం చూసి మీ విశ్వాసంలో ఉన్న లోపం తీర్చాలని మేము రాత్రింపగళ్ళు అడుక్కుంటున్నాం, దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. పౌలు పడుతున్న వేదన అండి అది, గర్భవేదన అండి అది. వేటగాడేమో నువ్వు నాశనం అయిపోవాలని ఉరి ఒడ్డుతూ ఉన్నాడు, కానీ అదే రాత్రింపగళ్ళు నీ కొరకు ప్రార్థన చేస్తూ నీ కొరకు కనిపెట్టుకుంటూ గర్భవేదంతో ఉన్నవారు కూడా ఉన్నారు నాన్న. అది నీ ముఖం చూసి నీ విశ్వాసంలో ఉన్న లోపం ఇది అని చెప్పడానికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏది మంచిది? అబ్బా నువ్వు సూపర్ అని చెప్పడం మంచిదా? చెప్పండి. నువ్వు బాగా లేకపోయినా, నీ పద్ధతి బాగా లేకపోయినా నువ్వు చాలా బాగున్నావు అని చెప్పి నిన్ను మభ్య పెట్టడం మంచిదా? కాదు. నానా ఇది బాగాలేదు, ఇక్కడ సరి చేసుకో, నానా ఇది బాగాలేదు, ఇది సరి చేసుకో, కృతజ్ఞతతో లేవు, జాగ్రత్త పడు, కీడుని గుర్తుపట్టు, ప్రతిదాన్ని పరీక్షించు, మేలైనదేదో దాన్ని గుర్తుపట్టు, దాన్నే ఎంచుకో, ప్రతి కీడులోకి వెళ్ళకు, నిన్ను నువ్వు కాపాడుకొని ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ మేలుకి కాదా? నీ విశ్వాసాన్ని డెవలప్ చేయడానికి కాదా? నీకు అర్థం కావట్లేదా? మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలంటే పవిత్రత నుండి అధికమైన పవిత్రతలోనికి వెళ్ళాలి. ఒట్టి నీళ్లతో కడుగుతున్న అనుభవం వేరు, సబ్బుతో రాసి కడుగుతున్న అనుభవం వేరు, కానీ పీచేసి తోముతూ కడుగుతున్న అనుభవం వేరు నాన్న. శ్రద్ధ కలిగిన వాడే అలా పట్టి 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 తోముతాడు నాన్న.
ఒక పాత్రగా ఆయన చేతిలో తోమించుకోవడం మంచిది తల్లి. తోముతున్నారని పారిపోకు నాన్న, కడుగుతున్నారని విసుక్కోకురా. నీకు మేలైనది చెప్పడానికి నీ పక్కన దేవుడు ఒకరిని పెట్టారంటే ఆ వేటగాని ఊరి నుండి నిన్ను కాపాడడానికి. ఒకప్పుడు గొర్రెను ఎత్తుకుపోవడానికి సింహం డైరెక్ట్గా వచ్చి ఎత్తుకుపోయింది, దావీదు కాపాడాడు. ఎలుగుబంటి డైరెక్ట్గా వచ్చి ఎత్తుకుపోతుంటే దావీదు కాపాడాడు. ఇప్పుడు లెవెల్ అలా లేదు. నీకు నువ్వే సింహం నోట్లోకి వెళ్తున్నావు. అర్థమవుతుందా? నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి నీకు నువ్వే ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి రా నన్ను హత్తుకో అని చెప్పి వెళ్తున్నావు. ఆ లెవెల్లో ఉంది ఇప్పుడు పోరాటం. అదేనండి ఉరి. పక్షికి తెలీదు అది ఊరని. అక్కడ ఏదో తిండి దొరుకుతుంది అనుకున్నట్టుగా వెళ్తుంది, కానీ అదొక ట్రాప్. ఏంటది? ఒక ట్రాప్. ట్రాప్లో పెట్టాలన్నదే ఉరి అండి. కానీ ఈరోజు నమ్మండి, ఆ ఊరిలన్నీ కూడా పటాపంచులైపోవాలని దేవుడు అత్యధికంగా మనకి ఈరోజు వాగ్దానం ఇస్తూ నడిపిస్తున్నారు, ఇచ్చి ఉన్నారు. పొందుకుందాం, వెళ్దాం రండి. అదే ఏరియాకి వేటగాని ఊరి నుండి ఏం చేశాడట? చదవండి. అక్కడికి వెళ్ళాలి మనం. అది లేకపోతే ఈరోజు వాక్యం సంపూర్ణం కాదు. కొరింథీయుల 124వ కీర్తన 6వ వచనం నేను చదువుతున్నాను చూడండి. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. వాటి పండ్లు ఉన్నాయి, అర్థమైందా? వాటి పండ్లు ఉన్నాయి. ఇంతకుముందు ఏంటి? అవే వచ్చి కొరుక్కుని పట్టుకుని వెళ్ళిపోయినాయి గొర్రెని. ఇప్పుడు లెవెల్ ఏంటి? ఇప్పుడు ఉరి ఎలా ఉంది? మనమే వెళ్ళి తలబెడుతున్నాం తెలియక. ఇగ్నోరెన్స్. కారణం ఏంటి? తెలియక. కానీ ప్రభు ఎలా కాపాడుతున్నారో తెలుసా? ఆయన కాపాడుతున్న లెవెల్ ఏంటో తెలుసా? నువ్వు ఆయన ఆలయంగా మారుతున్నావు కనుకనే ఈ కాపుదల. హలో, ఆమేన్. ఆయన కాపుదల ఇస్తున్న లెవెల్ ఏంటో తెలుసా? చూడండి. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా. హల్లెలూయా. అర్థం, అక్కడ ఊరి ఉంది, అక్కడ పండ్లు రెడీగా ఉన్నాయి. వాడు ఇక్కడ రావడానికి లేడు. మనం అక్కడికి వెళ్దాం అనుకుంటే కూడా ఆపుతూ వాడికి అప్పగించని యెహోవా నీ లోపల ఆలయంలో నివసిస్తున్నాడు. ఆయన్ని స్తుతించు. ఆమేన్. రాకపోకలు ఎందుకు కాపాడుట ఇవి అంటే యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడడం కాదు బిడ్డ. అర్థమైందా? ఏముందండి, 2200 సంవత్సరాలు బతుకు నరకానికి పోయి ఏం ప్రయోజనం వచ్చిందయ్యా? 2 రోజులే బ్రతుకు, లేదా 2 నిమిషాలే. దొంగ ఎంతసేపు బతికాడు? నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉందువు. అయిపోయింది. ఇంకెంత సమయం ఉండింది? చాలు. ఆ జీవితం గొప్పదే. ఏ జీవితం గొప్పదే అండి? నరకంలో యుగ యుగాలు కాలే జీవితమా? వెంటనే పరదేశంలోకి వెళ్ళిన జీవితమా? ఏది గొప్పది? ఆమేన్. పని అయిపోయిందిగా. వాళ్ళ పండ్లకి కూడా నిన్ను అప్పగింపకుండా దేవుడు కాపాడుతున్నారు. చూసావా? అది నిజమైన కాపుదల. ఆమేన్. ఆమేన్. థాంక్యూ లార్డ్. ఆమేన్. ఇంత డీటెయిల్డ్గా ఆయన మనల్ని ఎలా కాపాడుతున్నారో చూపిస్తున్నప్పుడు ఇప్పుడు చెప్పండి, మన ఊరి మనమే ఒడ్డుకొని అవసరమా అండి ఆ ట్రాప్లోకి మనం వెళ్ళడం? లేదు. శత్రువు ఇప్పుడు పన్నిన పన్నాగం ఏంటి అంటే, నీకు నువ్వే దేవునికి వ్యతిరేకంగా మారి నీకు నువ్వే నిన్ను పాడు చేసుకుంటున్న ట్రాప్ ఇది. శత్రువు ఎక్కడి నుంచో వచ్చి అటాక్ చేస్తున్నది కాదు. ఇది సంథింగ్ లైక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాంటిది. అటాక్ కాదు ఇది, బయట నుంచి వచ్చిన డిసీజ్ కాదు ఇది.
ఇది లోపల డెవలప్ అవుతుంది. అందుకే దేవుడు చెప్తున్నారు అక్కడే ఉంచుకో, నీ ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం జాగ్రత్త చూసుకో, అక్కడే జాగ్రత్త పడు అని చెప్తున్నారు. అర్థమవుతుందా? ఎక్కడ జాగ్రత్త పడమంటున్నారు? నా ఇమ్యూన్ సిస్టంలో. అసలు ఇమ్యూన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది చెప్పరా నాకు? చెప్పు నాన్న. బయట నుంచి ఏదన్నా అటాక్ వస్తే లోపల నుంచి ఇది అటాక్ చేసి న్యూట్రలైజ్ చేసి నన్ను కాపాడుతుంది. బట్ ఆటో ఇమ్యూన్లో ఏమవుతుంది? మారి నన్నే పాడు చేస్తుంది. ఇందాక చెప్పింది అదే, ఎవడైనాను తన ఆలయంను పాడు చేస్తే దేవుడు ఊరుకోడు. ఇప్పుడు బయట నుంచి వస్తున్న అటాక్స్ కాదు ఇవి, నన్ను నేనే పాడు చేసుకుంటున్న లెవెల్ ఇది. ఆ లెవెల్ని దాటకపోతే నువ్వు ఇంకొకరి కట్లు తెంపలేవు. అర్థమవుతుందా? ఈ లెవెల్ దాటితేనే ఇక ముందున్న ప్రయాణం చాలా బాగుంటుంది. ఆమేన్. నాకు అర్థమవుతుందని చెప్తారా? హల్లెలూయా. సో ఎందుకు పిలువబడ్డాం? అంతే. అపవిత్రులుగా ఉండడానికి పిలువబడలేదు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఆ పరిశుద్ధత నువ్వు పొందుకుంటున్నావు, ఉండాలనుకుంటున్నావు, కానీ అది నువ్వు అప్లై చేయడానికి నీకు ఒక ఫ్యామిలీ ఉండాలి కదా, సహవాసం ఉండాలి కదా, నీకంటూ ఒక కమ్యూనిటీ దేవుడు ఇచ్చారు కదా. నువ్వు నేర్చుకుంటున్న పరిశుద్ధత అంతా అక్కడే అప్లై చేయనానా? అర్థమవుతుందా? బయటంతా సూపర్, ఇంటికి వచ్చి బండ బూతులు తిట్లు, ఏం ప్రయోజనం వచ్చింది? బూతులు లేవనుకో పని కోపం. చెప్పే కదా, కోపం రాగానే ఏం పెట్టావు? గుడ్డు పెట్టావు. నీ కోపం తీరిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, నీ కడుపులోంచి వెళ్ళిపోయింది, కానీ వాళ్ళల్లో అది ఫుల్ పిల్లలు. అందుకే దేవుడు చెప్తున్నారు పరిశుద్ధులుగా ఉండుట ఎలా అనేది నేర్చుకొని అలా గనుక మనం కదలగలిగితే నీలో నివసిస్తున్నవాడు సంతోషిస్తాడు. ఆమేన్. ఆయనను ఇప్పుడు నువ్వు ఇంత డీటెయిల్గా నేర్చుకున్నాక ఆయన స్తుతించకుండా ఉండగలమా? లేచి నిలబడదాం. హల్లెలూయా. లేచి నిలబడదాం. ఆలోచన చేద్దాం. నా నడక, నా పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? ఆలయంగా నిజంగా నేను ఏర్పరచబడ్డాను కదా, నాలో నివసిస్తున్నవాడు నిజంగా దేవుడే కదా. అప్పుడు నా లోపల నుంచి రావాల్సింది ఎటువంటి ప్రవర్తన? లోపల సీఎంని పెట్టుకొని బయట అడుక్కుంటుంటే ఎలా ఉంటుంది? అలా మ్యాచ్ అవ్వని క్యారెక్టర్ని ఎందుకు మనం బిల్డప్ చేసుకోవాలి? లోపల నిజంగా దేవుడే ఉన్నారు కదా, దేవుడిని కనపడనివ్వు ఈ లోకానికి. హల్లెలూయా. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు నాన్న, అపవిత్రత కనపరచడానికి కాదు, పరిశుద్ధత కనపరచడానికి. లోపల లేని పరిశుద్ధత నువ్వు బయటికి ఇవ్వలేవు, లోపల లేని ప్రేమను నువ్వు చూపించలేవు, సమాధానం లోపల లేకుండా నువ్వు బయట సమాధానం ఇవ్వలేవు నాన్న. దేవుడు నీ లోపల నివసిస్తున్నాడు. ఇక ఆయనను బట్టి నువ్వు ప్రతి న్యూట్రిషన్ని తీసుకో, నీ సారం అంతా కూడా ఆయన లోపల నుంచి తీసుకో, ఆయనలో అంటుకట్టపడు. ఈరోజు ఆ వేర్లు ఆయన లోపలలోనికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే శరీరమును ఆత్మను పవిత్రపరచుకోవడం సాధ్యం. భయముతో పరిశుద్ధ పరచెదన్, పవిత్ర పరచెదన్ శరీరమును ఆత్మను. దైవిక భయముతో పరిశుద్ధ పరచెదన్,
ఆత్మను దైవిక భయముతో పరిశుద్ధ పరచెదన్ పవిత్ర పరచెదన్ శరీరమును ఆత్మను దైవిక భయముతో పరిశుద్ధ పరచెదన్ విడిచిపెట్టను వేరయ్యాను పాపమైనది నే ముట్టనయ్యా విడిచిపెట్టను వేరయ్యాను పాపమైనది నే ముట్టనయ్యా అప్పా తండ్రి నిన్నే పాడెదన్ ఆయువు దినమెల్లా నిన్నే పొగడెదన్ అవ్వా తండ్రి నిన్నే పాడెదన్ ఆయువు దినమెల్లా నిన్నే పొగడెదన్. అవునయ్యా, మేము నీలో నివసించాల, నువ్వు మాలో నివసించాలయ్యా. పరిశుద్ధులుగా ఉండుటకు నాయన మేము పిలువబడినప్పటికీ ఆ పరిశుద్ధత లోపలికి ప్రభా మేము వెళ్ళలేకపోతున్నాం. ఆ ప్రతి ఏరియాని మమ్మల్ని తాకండి ప్రభా, మమ్మల్ని పవిత్రపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. దీర్ఘశాంతంతో మమ్మల్ని నింపండి. ప్రతి విషయమును జాగ్రత్తగా పరిశీలించి మేలైన దాన్ని చేపట్టుట మాకు నేర్పించండి అయ్యా. ప్రవాహం వల్లే అనేక ఆలోచనలు వస్తున్నప్పుడు మేలైన ఆలోచన చేపట్టుకొని దాని ప్రకారం నడిచే బ్రతుకును మాకు దయచేయండి అయ్యా. ప్రతి పరిస్థితిలోనూ పరిశుద్ధత వ్యాపించును గాక. మా అందరి కుటుంబంలో మీరు కట్టమని ప్రార్థిస్తున్నాం. జ్ఞానవంతులుగా మేము ఇల్లులు కట్టుకొని వారిగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీరు అనుగ్రహిస్తున్న ప్రేమ మా కుటుంబంలో మేము వ్యాపింప చేయకపోతే మాకేం ఘనం, మాకేం ప్రయోజనం? నీ ప్రేమతో మా కుటుంబాలు నిండును గాక. నీ పరిశుద్ధత మాత్రమే వ్యాపించినట్లుగా మా అందరి జీవితంలో మీరు ఆశీర్వదించమని మీ నామం పెట్టినందుకు ప్రభా, ఆ నామము పరిశుద్ధపరచబడినట్లుగా మా జీవితాలు ఇక మీదట ఉండునట్లుగా ఇదిగో ప్రభా మేము తీర్మానం తీసుకొంచుండగా నించోడానికి ప్రభా మాకు కృపనిమ్మని, నిలబెట్టమని, పడిపోతున్న ప్రతి సమయం ప్రభా అపవాదికి అప్పగింపకుండా, వారి పండ్లకు అప్పగించకుండా మమ్మల్ని కాపాడుతున్న దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. అక్క పాట పాడుతుండగా కానుకలు మనం జడ్జీయం నిమిత్తం వేద్దాం. ఎవరైనా ఈ బిడ్డకి పంపించాలనుకుంటే ప్రసాదానికి పంపించండి.